నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కల్వకుంట్ల కుటుంబం చుట్టూ బీఆర్ఎస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం మరొక ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ ఆల్రెడీ నడుస్తున్నది. ప్రెస్ మీట్లో అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. రేవంత్ రెడ్డికి హరీష్ రావుకి ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. అందుకే హరీష్ రావు మీద ఎటువంటి విచారణ జరగట్లేవు. సో గతంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇద్దరు ఢిల్లీకి ఒక ఫ్లైట్లో ప్రయాణం చేసిరు. ఆ ఫ్లైట్లోనే వారిద్దరి మధ్య డీలింగ్ కుదిరింది. రామన్న దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నాన్న నువ్వు దయచేసి జాగ్రత్తగా ఉండాలంటూ అటు అన్నకు తండ్రికి మరి కల్వకుంట్ల కవిత కొంత సలహాలు సూచనలు చేస్తున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నేత రవీంద్ర నాయక్ ప్రస్తుతం మనతో పాటు. ఎట్లా చూస్తారు ఈ సినారే? గతంలో ఏదైతే విదేశాలకు వెళ్లే ముందు ఇక నాన్న పక్కన దయాలు ఉన్నాయి, కోవట్లున్నాయని చెప్పేసి కల్వకుంట్ల కవిత రాసిన లేఖ సంచలనమైంది. మళ్ళీ అమెరికా పోయి వచ్చిన తర్వాత ఇక ఏకంగా సంతోష్ హరీష్ రావు మీదనే ఎక్కువ పెట్టి ఆమె విమర్శలు చేస్తున్నది. పార్టీ నుంచి కూడా బయటికి పంపించారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇదంతా తెలంగాణ దురదృష్టం. ఈ జరిగే కల్వకుంట్ల కుటుంబం చేసేటువంటి తతంగం ఏదైతుందో, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ కాదు ఇతను పాపాల భైరవుడు కేసీఆర్. ఈ పాపాల భైరవుడు ముఖ్యమంత్రి అయిపోగానే ఇతను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మరి పని అయిపోతుంది, తెలంగాణను ఇతను నాశనం చేస్తాడని నేను చెప్పినట్టే అది జరిగింది. అది ఈరోజు ప్రూవ్ అయింది. దానికి హిరణ్యకశిపునికి ఏ విధంగానైతే మరి అతని తప్పుల్ని ఎత్తి చూపడానికి తన ఇంట్లోనే ఏ విధంగానైతే పుట్టినాడో అతని తనయుడు, అదేవిధంగా కేసీఆర్ తనయ్య కూడా కేసీఆర్ పాపాలని బయటపెట్టడానికి ఆమె మరి సరైన టైంలో సరిగ్గా కేసీఆర్ విషయంలో అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబ విషయంలో చెప్పింది. మరి అంతా అవినీతి చేసింది హరీష్ రావు, సంతోష్. మా నాన్నకు అవినీతి మరకలు అంటిస్తున్నారు అని చెప్పేసి కవిత కామెంట్ చేస్తున్నారు. నిజంగా కేసీఆర్ అవినీతికి పాల్పడలేడంటారా? ఇప్పుడు కేసీఆర్ నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏముండే? నథింగ్. ఈ వాజ్ ఓన్లీ దుబాయ్ చంద్రశేఖర్. అదే రకంగా మరి రాజకీయాల్లో వచ్చే ముందు హరీష్ రావు ఏముండే? ట్రంక్ డబ్బా. ఆ తర్వాతనేమో రబ్బర్ చెప్పులతో వచ్చింది హరీష్ రావు. అదేవిధంగా అమెరికా నుంచి వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఏముండింది వీళ్ళ పరిస్థితి? అందుకని ఇప్పుడు ఇవన్నిటి విషయాల కన్నా వీళ్ళ మీద ఎంక్వైరీ జరపాలి. ఏమని అంటే 2001లో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రారంభించకముందు వీళ్ళ ఆస్తులు ఏంటిది, వీళ్ళు ఏంటిది అనేది చూసి ఇప్పుడేమున్నారు. ఇప్పుడు అందరికీ జగద్విదితం. ఇప్పుడు ఉన్న వీళ్ళకున్న ఫామ్ హౌస్లు కానివ్వండి, బినామీ భూములు కానివ్వండి, దుబాయ్లో ఆస్తులు కానివ్వండి, లండన్లో ఆస్తులు కానివ్వండి, కేసీఆర్ దాచుకున్న డబ్బు కానివ్వండి, లక్షలాది కోట్లు కేసీఆర్ కుటుంబం సంపాదించింది ఆస్తులు అవన్నీ లక్షలాది కోట్లు. తర్వాత కేసీఆర్ 100 మగదులు కూడా సంపాదించి అది ఇంకా డబుల్. సో ఇదంతా తెలంగాణ సంపదను కొల్లగొట్టి ఈరోజు ఆ డబ్బుతోనే, అవినీతి డబ్బుతోనే ఈరోజు ఈ యొక్క తతంగం చేసి తెలంగాణ ప్రజల మూమెంట్ను డైవర్ట్ చేయడానికి ఆడేటువంటి నాటకం ఇది. ఈ నాటకంలో భాగమే కవిత కూడా నాటకమే చేస్తుందని నాకు డౌట్ ఉంది. ఇప్పుడు ఇది చేయించేదంతా కేసీఆర్ అనే విషయాన్ని నాకు డౌట్ వస్తుంది అనమాట. ఈ కేసును సిబిఐకి అప్పచెప్పడము, మా నాన్న మీద అవినీతి ఆరోపణలు అవ్వడం చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతున్నది. తెలంగాణ బగ్గు మనాలే, తెలంగాణ బంధుకు పిలుపునివ్వాలని కవిత అంటున్నది. ఉందంటారా అంత అవసరం? ఇప్పుడు అవినీతి జరిగింది కాబట్టి ఆమె చెప్తుంది. కేసీఆర్కి తెలియకుండా అవినీతి జరుగుతుందండి. ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఎవ్రీ సెకండ్స్లలో ఏది జరిగినా చీఫ్ మినిస్టర్కు నోటీసులో వస్తుంది. కేసీఆర్ తెలియకుండా జరిగిందంటే నేను దాన్ని ఒప్పుకోను. ఇదే కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి కాగానే ఏమన్నాడు? నా కుటుంబంలో ఎవడైనా అవినీతి చేస్తే జైలుకు పంపిస్తా, ఉచ్చలు లెక్కబెట్టవలసిందే అని చెప్పినాడు. తనే తప్పు చేస్తే రాళ్లతో కొట్టమన్నాడు. సో ఇప్పుడు రాళ్లతో కొట్టే సమయం వచ్చింది. ఈ కేసీఆర్ను రాళ్లతో కొట్టాలా, ఈ ఆస్తుల్ని జప్తు చేయాలా, ఈ జప్తు చేసి ప్రజల అభివృద్ధికి వినియోగించాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్సాహవంతుడైన యువకుడు, ఒక ఉత్సాహవంతంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు నడుస్తుంటే మరి ఇక్కడ వనరులు లేకుండా, డబ్బులు లేకుండా చేసి అతను చేసే కార్యక్రమాలని డీవియేట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసే దాంట్లో ఒక ప్రక్రియలో భాగంగానే వీళ్ళు చేసే ఒక నాటకం. తెలంగాణ ప్రజలకి ఈ కుటుంబం చేసే దుర్మార్గం ఇప్పుడు చేసే నాటకానికి సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ దీస్ థింగ్ ప్రజలకు వీళ్ళకి? కానీ సంతోష్ అయినా హరీష్ రావు అయినా ఇద్దరు రేవంత్ డైరెక్షన్లో నడుస్తున్నారు అనేది కవిత చెప్పిన మాట. ఇప్పుడు కవితకి నేను ఏం చెప్పాలి? కవిత ఆడపిల్ల, ఏమైనా చెప్తే బాగుండదు. కానీ మరి
ఇదంతా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఈ యొక్క అవినీతి చేస్తున్నప్పుడు ఎక్కడ పోయింది అక్కడ ఉండే కదా. ఇప్పుడు ఈమె ఉన్న ఇల్లు 1200 కోట్లు 700 కోట్లు అట ఇల్లు, కిరాయి ఇంట్లో ఉంటున్నది. ఈ 20 లక్షల వాచ్ ఎక్కడదమ్మా అంటే నేను అయ్యో కొనుక్కోవద్దా, డబ్బు ఉంటే కొనుక్కుంటాం. సో డబ్బులు సంపాదించుకొని కొనుక్కున్నది అప్పుడేమో గమ్మున ఉండదు కూపస్థ మండుకంలాగా. ఇప్పుడేమో ఈయన చేసిన ఆయన వీళ్ళందరూ అవినీతి పరులే. ఈ యొక్క కేసీఆర్ అండ్ కోలు వీళ్ళ పని అవినీతి చేయడమే. నిజాము కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి ఇక్కడ ఎల్లకాలం ఇక్కడ రాజ్యం నడిపించాలా, రాజరికం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కేసీఆర్ చేసే తతకం. దీన్ని నేను వెంటనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేసేది, చాలా చక్కగా ఆయన చెప్పినట్టుగా ఆయన చెప్పి ముఖ్యమంత్రి అయినాడు. ఈరోజు చెప్పి ఇతని మీద చాలా లెక్కతో యాజ్ పర్ రూల్ లా ప్రకారం ఈరోజు కమిషన్ వేసి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఇప్పుడు కాగ్ రిపోర్టు, అదే ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఈ 2 రిపోర్ట్లు ఉన్నాయి మనకు అక్కడ. అది రాజ్యాంగ సంస్థలు అవి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు భయపడిపోతున్నాడు. సిబిఐ అంటే ఒక కేసీఆరే కాదు, హరీష్ రావే కాదు, కవిత కూడా వస్తుంది రప్పస్లో, సంతోష్ రావు కూడా రప్పస్లో వస్తాడు. ఈయన ఎంబడి ఉండి దోచుకున్న వాళ్ళు అంతా వస్తారు దీంట్లో. అందుకని ప్రతి ఒక్కడు గజ వణికిపోతున్నాడు. చాలా మంచి పని చేసినాడు రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఒక యువకుడుగా రేపు తెలంగాణ ఫ్యూచర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఫ్యూచర్ ఈజ్ టేకింగ్ గుడ్ నెసరీ యాక్షన్ తీసుకుంటున్నారు, లా ప్రకారం తీసుకుంటున్నారు. దీన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పుడు ఒకటే కేసీఆర్ చేసి ఇప్పుడు జరిపేటువంటి యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల దృష్టి మళ్లించాలా, రేవంత్ రెడ్డి గారి పరిపాలనను డీవియేట్ చేయాలా, ఈ ప్రజల్లో పాతుకోకుండా ఉండాలా అనే ఒక దురుద్దేశంతో ఇతను చేసేటువంటి నాటకంలో భాగమే ఈ మన కవిత ఎపిసోడు, హరీష్ రావు ఎపిసోడు, అదేవిధంగా సంతోష్ రావు ఎపిసోడ్. ఏం చెప్తారంటే ఢిల్లీ ఫ్లైట్లో రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. అక్కడనే రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయిపోయాడు. అందుకే ఏ యొక్క ఎంక్వైరీ కూడా హరీష్ రావు మీద జరుగుతలేదని, మ్యాచ్ ఫిక్సింగ్ ఇద్దరి మధ్య ఉందని కవిత ఇప్పుడే కామెంట్ చేసింది తాజా ప్రెస్ మీట్లో. ఏం చెప్తారు వాస్తవమేంట్రా? దీన్ని బట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి హరీష్ రావు కలుసుకోవడం అనేది మా అందరికీ తెలుసు ఎట్లా కలుస్తారు, కలుసుకునే పరిస్థితి సరే అది దానికి అథెంటిసిటీ లేదు. కానీ దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇప్పుడు కవిత ఇంతకు ముందేమో తన అన్నను దూరం చేసింది, తర్వాతనేమో సంతోష్ రావు మీద పడింది. ఇప్పుడు ఇతను ఈ యొక్క హరీష్ రావు అనేవాడిని తీసేస్తే ఇక వీళ్ళే రాజ్యం చేయవచ్చు అనే ఒక ఉద్దేశం కూడా ఇందులో ఉండొచ్చు. సో ఇప్పుడు ముఖ్యమైనది హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసిందనే విషయం కాదు. ఇక్కడ కవిత ఏంటంటే హరీష్ రావును దూరం కొట్టాల. హరీష్ రావు బికేమ్ ఇప్పుడు కౌన్సిల్ని ఎంబడి ఎవరు కౌన్సిల్ని కొట్టింది ఎవరు? అల్లుడే కదా. సో ఈ అల్లుడు తయారై ఉన్నాడు ఇప్పుడు. సో ఈ అల్లుడిని కొట్టడానికి ఆమె చేసే భవిష్యత్తులో హరీష్ రావు సీఎం అవుతాడేమో, పార్టీ నుంచి అడ్డుగా అవుతాడేమో అనే కాన్సెప్ట్ అనుకోవచ్చా? పార్టీ ఉండదండి. తెలంగాణ ప్రజలు నిజంగా విజ్ఞులు, తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఇది అర్థం చేసుకోవాలా. వీళ్ళు చేసే గిమ్మిక్కులు, వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు చేసిన దుర్మార్గం, వీళ్ళు చేసిన నాలాంటి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసింది, ఇదంతా పాపం పండింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పాపం పండింది. నేను అప్పుడే చెప్పిన ఇతను మీరు మాత్రం సుఖంగా ఉండరా భయ్, మీ పని అయిపోతుంది, ప్రకృతి మిమ్మల్ని శిక్షిస్తుంది. ప్రకృతి అన్న నేనేదో శపిస్తే ఏదో అయిందని కాదు, శపిస్తే ఏం కాదు. కానీ ప్రకృతిని వికటాటాసం చేసి ఈ కేసీఆర్ అనేవాడిని, కేసీఆరే ఇదంతా చేసేది. ఇప్పటికి కూడా ఇది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా ఇంకా నిరోధించే శక్తి కేసీఆర్. కాబట్టి కేసీఆర్ సంపాదించిన డబ్బు, అవినీతితో సంపాదించిన డబ్బు, ఆస్తుల్ని రికవర్ చేయాలా, పేదలకు పంచాలా. ఆ రోజే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. ఇది తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు చేస్తారు. సరిగ్గా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. ఈరోజు మరి బడ్జెట్ లేకున్నా తక్కున్నా ఉన్న వనరులతో అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ కేసీఆర్ కుటుంబం చేసే అవినీతి కుటుంబాన్ని ఇప్పుడు కవితను బీఆర్ఎస్ నుంచి వెలివేయడం కాదు, కేసీఆర్ అండ్ కేసీఆర్ కోను బీఆర్ఎస్ను వెలివేయాల, తెలంగాణ నుంచి తరిమేసేయాల. ఆ రోజే తెలంగాణ బతికి బట్టబడుతుంది, తెలంగాణ ప్రజలకి నిజమైన తెలంగాణ వచ్చినట్టు ఉంటుందండి. ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది, కొత్త పార్టీ పెట్టడమో ఇంకో పార్టీలకు పోయే ఆలోచన కూడా చేస్తుందని ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు రాజీనామా మీద? ఇదంతా కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తుంది ఆమె, తప్పకుండా కేసీఆరే చేస్తుండే ఇదంతా. ఎందుకంటే ఈ గేమ్ వీళ్ళ కోర్టులోనే ఉండాల, ఇది బయట పోకూడదు అనే ఉద్దేశంతో కేసీఆర్ ఒక గోబెల్స్ ప్రచారకర్త. ఇవన్నీ గోబెల్స్ ప్రచారానికి పనికొస్తాయి. ఇట్లా అంటారు కానీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి గతంలో కవిత మంతనాలు జరిపింది పార్టీలోకి వస్తాని, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాంగ్రెస్లో జాయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒక చర్చ జరుగుతున్నది. కవిత కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందా? కంపు, అవినీతి గబ్బు, దీన్ని కాంగ్రెస్ రాణిస్తుందా?
వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, ఏదో పుకార్లు, కానీ కాంగ్రెస్ ఇటువంటి అవినీతి పనులను దగ్గర రానిరనేది నా ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ క్లియర్గా చెప్తున్నారు. కల్వకుట్ల కుటుంబం ఖచ్చితంగా నాశనం అవుతుంది, ప్రకృతే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. కేసీఆర్ని ప్రజలే రాళ్లతో కొడతారు, ఈ కల్వకుట్ల కుటుంబాన్ని మరి తెలంగాణ నుంచే తరిమి కొట్టాలంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కల్వకుట్ల కవిత నెక్స్ట్ ఏంటి, పార్టీ పెడుతుందా, ఇంకో పార్టీలకు పోతుందా, న్యూట్రల్గా ఉంటుందా, ఏం చేయబోతుంది, ఎటువంటి పరిణామాలకు కల్వకుట్ల భవిష్యత్తు మరి దారి తీయబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.